ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు రకరకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సందర్భంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కుమారి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దైవ కార్యాల్లో ముక్కు మూసుకోమంటారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నాసికాం బద్ధవా అనాలంటే ముక్కుని మూసుకుని అని ఉండాలి. ఏది మనకి పూజా కల్పంలో అలా ఉండదు. ప్రాణాయామం కర్త్వా అని ఉంటుంది. ఏ పూజనైతే మనం చేద్దాం, చెయ్యాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో కూర్చున్నామో ఆ అనుకున్నటువంటి పూజ చివరి వరకు సాగేంత వరకు మనస్సు బుద్ధి ఎటు పారిపోకుండా ఉండాలంటే శరీరాన్ని నియంత్రణ చేయాలి. అంటే నా మనసు ఎటు కదిలిపోకుండా, బుద్ధి చెదిరిపోకుండా ఉండేలా చేయవలసిందే. అంచేత ఏం చేయాలి? మనసస్తు పరా బుద్ధి బుద్ధేర్య పరతరస్తు సహ. మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పరమేశ్వరుడు గొప్పవాడు. మనశ్చ బధ్యతే ఏన పవనస్తేనైవ బధ్యతే పవనో బధ్యతే ఏన మనస్తేనైవ బధ్యతే. మనం మనసుని కట్టేయాలి. కట్టేయాలంటే ఏం చేయాలి? శరీరం లోపల దాగుంటుంది మనసుని. చెయ్యి కట్టేయచ్చు, కాలు కట్టేయచ్చు, ఇంకోటి కట్టేయచ్చు, ఇంకోటి కట్టేయచ్చు. కానీ మనస్సుని ఎలా కట్టేస్తాం? పవనో బధ్యతేన మనస్తేనైవ బధ్యతే. అంచేత గాలిని బంధించాలి. ఏం చేయాలి? ఈ బొటనవేలిని తీసుకుని కుడిముఖ రంధ్రాన్ని గట్టిగా బిగించి పీల్చగలిగినంతసేపు గాలిని పీల్చి బంధించి మెల్లగా ఎడమ ముఖ రంధ్రం ద్వారా విడవాలి. మెల్లగా, ఒక్కసారి కాదు. అలాగే ఈసారి ఈ బొటనవేలు తీసుకుని ఈ ఎడమ ముఖ రంధ్రం, ఇందాక కుడిముఖ రంధ్రం మూసాం కదా, ఇప్పుడు ఎడమ ముఖ రంధ్రం గట్టిగా బిగించి కుడిముఖ రంధ్రం ద్వారా పీల్చగలిగినంతసేపు గాలిని పీల్చి బంధించి మెల్లగా ఈ రంధ్రం ద్వారా విడవాలి. అంటే ఈ రంధ్రం ద్వారా ఒకసారి ఈ రంధ్రం, ఓసారి ఈ రంధ్రం, ఓసారి ఈ రంధ్రం, ఓసారి ఈ రంధ్రం, మూస్తూ తెరుస్తూ మనం గాలిని పీల్చడం, విడవడం. అలా చేస్తే గట్టిగా ప్రాణాయామాన్ని సరిగా చేస్తే 5 మార్లు కంటే చేయడం కష్టం అవుతుంది. ఒక విధమైన ఆయాసం వస్తుంది. దాన్ని బట్టి వ్యక్తి ఎంతసేపు గాలిని గట్టిగా బిగించగలుగుతున్నాడు అనేది అర్థమవుతుంది. 2, మనసుని నిలకడ చేయడానికి తగిన అవకాశం కూడా ఏర్పడుతుంది. పవనో బధ్యతే ఏన. ఎవరైతే గాలిని బంధించగలుగుతారో వాళ్ళు మనసుని బంధిస్తారు. మనసుని బంధించిన వాళ్ళు గాలిని కూడా ఎక్కువసేపు బంధించగలరు అని. అలా బంధించినట్టయితే మనసు నిలకడగా ఉండి ఎటు పారిపోదు. అంచేత పూజ ప్రారంభంలో సంకల్పం చెప్పుకున్న వెంటనే ఈ విధంగా ప్రాణ ఆయామాన్ని చేయమన్నారు తప్ప ముక్కును మూసుకోమని కానీ, ముక్కుని ఇలా అనుకోమని కానీ ఏమీ కాదు. ముక్కు పట్టుకో అని మామూలుగా పురోహితులు వారు చెప్పగానే వీళ్ళు ముక్కు పట్టుకుంటారు, ఇలా అలా చూస్తుంటారు. అదేం కాదు. సమంకాయ శిరోగ్రీవం. ఇలా శరీరాన్ని అంటే వెన్నెముకని గట్టిగా లాగి మెడ, తల, వెన్నెముక లంబ ఆకారంలో ఉన్నాయి. సమం కాయ శిరోగ్రీవం. కాయం అంటే శరీరం, శిర అంటే తల, గ్రీవం అంటే మెడ వెనుక భాగం అనుకుందాం. ఈ 3 అలా నిటారుగా లంబంగా ఉంచి
సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర, కదలకుండా ఉండి అప్పుడు ప్రాణాయామాన్ని చేయాలి. చాలామంది ఇలా కూర్చుని ఇలా చేస్తుంటారు, అది ప్రయోజనం లేని పని. పూజని చేయదలిచావా, సక్రమంగా దానికి ఉన్న నియమాన్ని పాటించు. ఏదో చేసేద్దామంటావా, అనవసరంగా కాలక్షేపం అంటే సమయం దండు కావడం తప్ప ప్రయోజనం ఉండదు. చెప్పకపోవడం మన వంతు, అలా ఎప్పుడూ కాకూడదు, చెప్పి తీరాలి. కాబట్టి చెప్పడమే మన వంతు, సరిగా ఆచరించడం అనేది వారి వంతు. అంటే మనం చెప్తున్నాం, మనం చెప్పకపోవడం మన వంతుగా భావించడంలా చెప్పడమే మన వంతుగా భావిస్తున్నాం. కాబట్టి చెప్దాం, ఆ విధంగా పాటిస్తారు. ఈసారి నుంచి ముక్కు మూసుకోని పురోహితులు ఎవరు అనద్దు దయచేసి. ఆయన ముక్కు మూసుకోనగానే ఇలా వెంటనే ఏదో ముక్కులు ఇలా పుచ్చుకుని మామూలుగా వదిలేసేయడం అనేది వీళ్ళు చేయకుండా ఉండాలి. ఇలా చేస్తే ఈ ప్రశ్నని అనేక పర్యాయాలు అడగాల్సిన అవసరం వారికి రాదు, ఇదే విషయాన్ని చెప్పాల్సిన అవసరం మనకి పట్టదు. చేత ఏది పూజ విధిలో ఉంటుందో దాన్ని సక్రమంగా ఆచరిద్దాం, మనసుని దృఢంగా ఉంచుకుందాం, అది కారణం. మరి అద్రించుద్దామండి. రోహిత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు, గాయత్రి మంత్రం ద్వారా ఉపాసింపబడే దైవం ఎవరు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గాతారం అథవా గాయంతం త్రాయత ఇది గాయత్రి. వేదంలో ఉండే ఏ మంత్రమైనా గాన రూపంగా ఉంటుంది. గానం అంటే ఇలా తాళం వేసుకుంటూ వేలికి 3 అక్షరాలు 4 అక్షరాలు అలా పాడుకునేది కాదు. వేదానికి ప్రత్యేకమైనటువంటి ఛందస్సు ఒకటి ఉంది, దాన్ని వైదిక ఛందస్సు అని అంటారు. సామ అని వేదాల్లో ఒకటి ఉంది. ఆ వేదం ఏ మంత్రాన్ని ఏ విధమైన ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల్లో ఉచ్చరించాలో చెప్తుంది. ఈ అక్షరాన్ని పైకి పలకాలి, ఆ అక్షరాన్ని కిందికి ఉచ్చరించాలి, ఈ అక్షరాన్ని 2వ పర్యాయం ఉచ్చరించాలి అని ఇలా ప్రత్యేకమైన నియమాన్ని చేస్తూ ఒక ఛందస్సుని చెప్పింది. చేత గాయత్రి మంత్ర అక్షరాలని క్రమం తప్పకుండా అదే విధమైన స్వరంతో కానీ ఉచ్చరించినట్లయితే అప్పుడు ఆ గాయత్రి మంత్ర నాదం శరీరంలో ప్రవేశించి సంపూర్ణమైన ఫలితాన్ని ఎవరు ఈ మంత్రాన్ని గానం చేస్తున్నారో, అది వేదం కదా, ఆ మంత్రాన్ని గానం చేస్తున్నారో వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. మరి గాయత్రి మంత్రం ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. ప్రార్థన శ్లోకం ఉంటుంది. గాయత్రి మంత్రాన్ని మననం చేయడానికి ముందు ధ్యాన శ్లోకం కనిపిస్తుంది మనకి. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై. ఓ బంగారు సింహాసనాన్ని ఊహించుకోండి. ఆ సింహాసనంలో దేవతామూర్తి ఒక ఆవిడ కూర్చుంది. ఆ కూర్చున్నటువంటి ఆమె ముక్తా. ముత్యం ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా శుద్ధంగా ఉంటుందో అట్లాంటి ముఖం, తూర్పు ముఖాన్ని అంటే తూర్పు వైపు తన ముఖాన్ని పెట్టుకుని చూస్తున్న ఒక అమ్మవారిని దేవ విధానం కలిగిన ముఖంతో ఉన్నామని చూడాలి. బంగారు సింహాసనంలో ముక్తా విద్రుమ, మళ్ళీ ఇదే విధమైన బంగారపు సింహాసనం. ఇటు దక్షిణం వైపు విద్రుమ, పగలపు రంగు ముఖంతో ఆవిడ ఉండాలి. ముక్తా విద్రుమ హేమ. పశ్చిమపు వైపుకి తిరిగి కూడా మళ్ళీ అలాగే ఒక బంగారపు సింహాసనం. ఆ సింహాసనంలో ఒక అమ్మవారు, ఆవిడ యొక్క ముఖం హేమ బంగారపు రంగులో ఉంటుంది. ఉత్తరపు వైపున కూడా ఇదే విధమైన సింహాసనం, ఇదే విధమైనటువంటి అమ్మవారు. ఆమె ముఖం నీలం అంటే నలుపు కాదు,
ఆకాశం ఏ నీలి రంగులో ఉంటుందో ఆ నీల విధంగా, నీల వర్ణం అంటే నీలి రంగుతో ఉండే ఆ పద్ధతిలో ఆ ముఖం ఉంటుంది. ముక్త విద్రుమ హేమ నీల ధవలఛాయి. ఈ 4 ముఖాలకి పైన మళ్ళీ తూర్పుగా చూస్తూ ఇంకో ముఖం ఉంటుంది. ఇంకో తల, ముఖం అంటే తల ఎలా ఉంటుంది? ధవల, పూర్తి తెలుపు, మామూలు తెలుపు. అదేమిటంటే ముత్యం తెల్లగా ఉంది కదా, తూర్పు దిక్కుగా ముఖం. ముత్యం తెల్లగా ఉంటే నకిలీ ముత్యమే. లోపల లేత ఎరుపు రంగు డాలు, లేత గులాబీ రంగు డాలు ఉంటే అది నిజమైనటువంటి ముత్యం. ముక్తా విద్రుమ హేమ నీల ధవలఛాయి. అంచేత తూర్పుగా చూసే ముఖం ముత్యం, దక్షిణానికి చూసేది పగడపు రంగు, పశ్చిమానికి చూసేది బంగారపు రంగు, ఉత్తరానికి చూసేది నీలి రంగు ఆకాశపు రంగు. మళ్ళీ ఈ 4టికి మధ్యలో ఉండే ఆ ముఖం, ఆ తల స్వచ్ఛమైన తెల్లని రంగుతో ఉండే అమ్మవారి ముఖాలు 5 మనకు కనిపించాలి. త్రిఈక్షణై. మనందరికీ 2 కళ్ళు ఉంటే అమ్మవారికి మధ్యలో ఇంకో కన్ను ఉంటుంది. యుక్తాం. ఇప్పుడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ఆ పైనున్న తల్లు, ఆ 5టికి కూడా 3 కళ్ళను పెట్టాం. ఇందు నిబద్ధరత్నమకుటాం. బంగారపు కిరీటం, ఆ బంగారపు కిరీటానికి రత్నాలు మొత్తం అంతా పొగడబడిన విధానం, దానికి చంద్రరేఖ. ఇప్పుడు తూర్పున ముత్యపు రంగు ముఖంలో ఉన్న అమ్మవారికి పెట్టాం. రత్నాలు పొదిగిన కిరీటం, చంద్రవంక. మళ్ళీ దక్షిణపు ముఖం పగలపు రంగులో ఉన్న అమ్మవారికి పెట్టాం. ఇటు పశ్చిమంలో బంగారపు రంగులో ఉన్నటువంటి అమ్మవారికి రత్నాలు పొదిగినటువంటి చక్కనైన బంగారపు కిరీటాన్ని చంద్రరేఖతో, ఇటు నీలిరంగు ముఖం ఉన్నటువంటి అమ్మవారికి అలా, పైన ఉన్నటువంటి తెల్లని తెలుపు రంగుతో ఉండే అమ్మవారి ముఖానికి కూడా పెట్టాం. ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం. వ్యక్తికి ఒక తల ఉంటే 2 చేతులు ఉంటాయి. 5 తలలు కాబట్టి పంచశిరస్క అంటారు. 5 తలలు కలిగినది. 5 2 10 చేతులు ఉంటాయి. వరద. ఈ ఎడం వైపు ఉండేటటువంటి మొదటి చేయి ఏదైతే ఉందో, పైనుంచి 5వ చేయి ఉందో, అదిగో ఆ తల్లి వరద, వరాన్ని ఇచ్చే చేయి. అభయ, భయం లేదని సూచించేటటువంటి చేయి. వరద, అభయ, అంకుశ. ఎడం వైపు నుంచి పైనుంచి 4వ చేయి, ఇటు నుంచి 2వ చేయి. వరద, అభయ, అంకుశ. ఇక్కడ అంకుశం. కషా. కుడివైపు ఉన్నటువంటి ఇటు నుంచి 2వ చేయి, అటు నుంచి 4వ చేయి. కష అంటే కొరడ. వరద, అభయ, అంకుశ, కషా. శుభ్రం కపాలం. పైనుంచి 3వ చెయ్యి, కింది నుంచి 3వ చెయ్యి ఎడమవైపు. అక్కడ కపాలం, కపాలం ఉంటుంది చేతిలో. కపాలం గదాం. కుడివైపున 3వ చెయ్యి, పైనుంచి 3వ చెయ్యి గద ఉంటుంది. శంఖం చక్రం. ఇటు నుంచి 4వ చెయ్యి, అటు నుంచి 2వ చెయ్యి శంఖం. ఇటు నుంచి కుడివైపు 4వ చెయ్యి, అటు నుంచి 2వ చెయ్యి చక్రం. అధ అరవిందయుగలం. ఆ 5వ చెయ్యి ఏదైతే ఉందో ఎడమవైపు, అలాగే కుడివైపు 5వ చెయ్యి ఏదైతే ఉందో అక్కడ 2 కూడా అరవిందయుగలం, అమోఘంగా విచ్చుకున్నటువంటి పద్మాలు 2 చేతులు ఉంటాయి. వరద, అభయ, అంకుశ, కషా. శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతీం భజే. ఈ అమ్మవారి రూపం సావిత్రి రూపం, కానీ నిజానికి సవితా దేవత. అగ్నిర్ముఖం బ్రహ్మా శిర విష్ణుర్హృదయేగన్ రుద్రశిఖ పృథివీ యోని. సవితృదేవత అయినటువంటి సూర్యనారాయణుణ్ణి ఆరాధించే అద్భుతమైనటువంటి రూపం. కాబట్టి గాయత్రీ మంత్రం ద్వారా ఎవరిని ఆరాధించాలి అంటే
ఏ సూర్యనారాయణుడు సవితృ రూపంగా సవితృ విధానంగా కనిపిస్తూ ఉంటాడో ఇప్పుడు మనం అనుకున్నటువంటి అమ్మవారి రూపంలో ఆ రూపంలో చాలించాలి. మనం అన్నవరానికి కానీ వెళ్ళి చూసినట్టయితే ఆగ్నేయ దిశలో వినాయకుడు కనిపిస్తాడు. నైరుతి దిశలో కానీ వెళ్ళి చూసినట్టయితే ఈ సూర్యనారాయణుడి కనిపిస్తాడు. స్త్రీ రూపంలో కనిపిస్తాడు. ఆ స్త్రీ రూపంలో కనిపించేటటువంటి సూర్యనారాయణుడిని ఆరాధించాలి ఈ గాయత్రి మంత్రం ద్వారా. అది దానిలో చూద్దామండి. పవిత్ర హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధ్యానం, జపం, తపం, పూజ వీటిలో ఏది శ్రేష్టం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధ్యానం, జపం, తపస్సు, పూజ. పూజ అంటే పూజ్యతే. వస్తువులన్నీ తెచ్చేసాం, ఆ కల్పం ఏదో ఉంటుంది. కల్పం అంటే పూజ చేసే విధానం ఏదో ఉంటుంది. ఆ విధానానికి అనుగుణంగా ఓ అష్టోత్తర శతనామాలు మరో నామాలు చేస్తూ పూజ చేసేసి అలాగా అయిపోయింది. పూజ అనేది సామాన్యమైనటువంటి స్థాయి. అలానే ప్రేక్షకులు మేము పూజ చేస్తున్నామంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం అని అనుకోకూడదు. ఆ పూజా స్థాయిలో సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు మెల్లగా జపస్థాయికి రావాలి. జప్యతే, ఏదో మనకి ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక మంత్రమో నామమో స్తోత్రమో శ్లోకమో ఒకే ఒకదాన్ని జప 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 అంటే అలా 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 అది లోపలే లోపలే చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అది లోపల అనుకోవడం అంటే మనం వినిపించాలి కాబట్టి అంటున్నాం, కానీ అది లోపల అనుకుంటూ ఉండడం, పైకి వినిపించకుండా. రెండవది ఉపాంశు జపం, అంటే పెదవులు కదులుతూ ఉంటాయి అని. పెదవులు కదులుతూ ఉంటాయి, నామం లోపల ఉచ్చరింపబడుతుంది. అసలు పెదవులు కదలకుండా లోపలే జపించుకునే విధానం ఒకటి. పెదవులు కదులుతూ ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నాడో తెలియనటువంటి విధానం రెండు. మూడవది పైకి అంటూ ఉచ్చరించుతూ చేసేటటువంటి విధానం మూడవ జపం. అంచేత పూజకి మించినది జపం. పూజ చేసేటటువంటి సందర్భంలో కుంకుమ సరిగా వేస్తున్నామా, పసుపు సరిగా వేస్తున్నామా, పుష్పాలు అక్కడ వేస్తున్నామా, కింద పడుతున్నాయా, పక్కన పడుతున్నాయా, లేకపోతే పుష్పాల్లో ఏవైనా కుంటి పువ్వులు గుడ్డి పువ్వులు ఏమైనా ఉన్నాయా, పొరపాటున వేస్తున్నామా, దృష్టి చెదిరే అవకాశం ఉంటుంది. జపానికి వచ్చేసరికి అది ఉండదు. మనం ఉపాస్య దైవం అంటే ఉపాసించదగిన ఉపాసించవలసిన ఏ దైవం అయితే ఉన్నారో ఆ రూపాన్ని అలా కళ్ళలో ధ్యానిస్తూ అక్కడ అలాగే పుష్పాలని వేస్తూ ఉన్నట్టుగా మన మనసు లోపల అభినయిస్తూ మనం ఆ మంత్ర జపాన్ని చేస్తాం. ఒకే ఒక్క మనవి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నిదానంగా కానీ ఒక్కొక్క పుష్పాన్ని ఆయన పాదాల మీద, ఆయన చీలమండల మీద, ఆయన పిక్కల మీద, ఆయన మోకాళ్ళ మీద, ఆయన ఊరు భాగం మీద, ఆయన కటి భాగం మీద, ఆయన ఈ నాభిస్థలంలో, ఆయన ఈ ఉదర భాగంలో ఇలా వేస్తున్నట్టుగా కళ్ళలో ఊహించుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని వేసినా సరే వేయకపోయినా సరే అది జపం. అంటే పూజకి పై స్థాయి. ఇది భౌతికంగా చేసేటటువంటి పూజ. అది భౌతికంగా కాకుండా మానసికంగా చేసేటటువంటి పూజ, అది జపం. మనం ఆలయానికి వెళ్ళాం, ఎక్కడికైనా ఓ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి ప్రధాన దైవం ఎవరో గమనించుకుని ఆ దైవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశంలో ఎవ్వరూ మనని ఏ విధంగానూ భంగపరచకుండా మన విశ్రాంతికి మన మౌనానికి ఆ ప్రదేశంలో కూర్చొని జపాన్ని చేయాలి. చాలామంది వీలైనంత వరకు గిరగిరగిర ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని మనం ఏం తక్కువ చేయటం లేదు, కానీ ఇలా చేస్తే మంచిదని సూచిస్తున్నాం. కొన్ని ఆలయాల్లో మనం వెళ్ళేటప్పుడు మెట్ల మీద మనం వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఇలా పడి దండాలు పెడుతున్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా చెక్కబడి ఉంటుంది. అంటే ఇక్కడ సాష్టాంగ పడాలి అని అంటాం. అలాగే కొన్ని ఆలయాల్లో వ్యక్తి కూర్చునేటటువంటి చోటుగా అలా చెక్కబడి ఉంటుంది ఆసనం. అంటే అక్కడ కూర్చొని జపం చేయవయ్యా అని అర్థం. ఇలా ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. ఇలా అంటే లోపలికి వెళ్ళు, ఇలా అంటే అవతలికి వెళ్ళారు. ఇద్దరు అలా సూచిస్తూ మనకు కనిపిస్తారు.
ఆలయ శిల్పాలని కానీ పరిశీలించినట్టయితే ఆలయంలో ఎలా పూజ చేయాలో తెలుసు. కాబట్టి జపం అనేది మౌనంగా లోపల అభినయాన్ని చేసుకుంటూ చేసేటటువంటిది జపం. పూజకి పైది జపం, దాని పైది తపస్సు. తపస్సు అంటే ఇక అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నేను అక్షర లక్షలని ఇదిగో ఈ మంత్రాన్ని చెయ్యాలి అనే అభిప్రాయంతో పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. నీళ్ళు తాగుతుంటే నారాయణ, నడుస్తూ నారాయణ, కూర్చుంటూ నారాయణ, నవ్వుతూ నారాయణ. చిన్నప్పుడు మన అమ్మగారు, నాన్నగారు, తాతగారు, బామ్మగారు అందరూ కూడా నారాయణ 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 నారాయణ. ఏ మాటకైనా సరే అభినయంతో ఆ సందర్భానికి తగినటువంటి భావ ప్రకటన కలిగిన గొంతుతో అంటుండేవారు. అది అలాంటి స్థితికి వచ్చినప్పుడు ప్రతి అక్షరంలోనూ జపం సాగుతూ ఉంటుంది, ప్రతి సంఘటనలోనూ జపం ఉంటుంది. ఆ తర్వాత ఇదే జపం తపస్సుగా మారుతుంది. ఇలా ప్రతి పనిలో కూడా చేస్తూ ఉంటే అదొక తపస్సుగా మారుతుంది. ఈ తపస్సుగా మారినటువంటి వ్యక్తి దీంట్లో ఉండే నామంలో ఉండే రుచిని గ్రహించి ఓ నిర్జనమైనటువంటి ప్రదేశం, జనం ఏమాత్రం లేనటువంటి ఏ ఉద్యానవనానికో, ఏ చెట్టు కిందికో, ఏ సరస్సు ఒడ్డుకో, లేదా ఏదో క్షేత్రానికో తీర్థానికో వెళ్ళి అదే పనిగా చేస్తుంటాడే అది తపస్సు. ఇంత సంఖ్య అని నియమించుకుని చేసేది ఏదో అది తపస్సు. అన్నిటికీ పైది ధ్యానం. ధ్యై చింతాయాం అని అర్థం. దాని మీద ఏర్పడేది ధ్యానం అనేమాట. కేవలం పరమేశ్వరుడి గురించి ఆలోచించడం, ఇది చాలా గొప్పదైనటువంటి విధానం. ధ్యానం అన్నిటికంటే గొప్పది ధ్యానం. ఏం చేయాలి ధ్యానం అంటే? పాపం ఏదో బలిచక్రవర్తి తనకి తాను అమోఘమైనటువంటి యాగాన్ని చేసుకుంటూ అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా అన్ని దానాన్ని చేస్తూ ఉంటే వామన రూపంలో వచ్చినటువంటి శ్రీహరి త్రివిక్రమావతారాన్ని ఎత్తి అలా తొక్కేశాడు అతన్ని. ఎందుకు అయ్యి ఉంటుంది అని ఆలోచించడం ఏదైతే ఉందో అది ధ్యానం. అంటే భగవంతునికి సంబంధించిన సంఘటనల్ని భగవంతుని లోపలికి వెళ్ళి భగవంతుని ఆలోచన ఏమిటో గమనించుకుంటూ చేయడం ఏదైతే ఉందో అది ధ్యానం. పరమేశ్వరుడు ఏమీ అధర్మాన్ని చేయడే, ఎందుకని అలా చేశాడు? నిజంగా అమోఘమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా వచ్చేది ధ్యానంలో మాత్రమే. చింతాయాం, పరమేశ్వరుడి గురించి చింతించడం, అదే చింతించడం అంటే దుఃఖించడం, విచారించడం అని కాదు, అలా ఆలోచిస్తూ ఉండడం. అలా ఆలోచించారు కాబట్టే మహర్షులు అనేక పురాణ ఇతిహాస గ్రంథాలని రాయగలిగారు, రాసి మనకు అందించగలిగారు. మనం వాటిని చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి కనిపించేటటువంటి వ్యతిరేకంగా ఉండే అనేకమైన విషయాల అంతరర్థాన్ని గ్రహించడం ఏదో అది ధ్యానం ద్వారా సాధ్యం. కథను ఎవడైనా చెప్పేస్తాడు, కథలో విశేషం ఏముంది? కథ కాదు కావాల్సింది, ధ్యానం కావాలి. ఆ ధ్యానం కానీ వచ్చిందా పరమేశ్వరుడి మీద అన్నిటికంటే ఉత్తమ స్థితికి వెళ్ళినట్టు. ఇది ఆ నాలుగిటికి ఉండే భేదం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.